అక్రమ వలసదారుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్గా ఉన్నారు. వీరిని గుర్తించే పనిలో అమెరికా ప్రభుత్వ యంత్రాంగం ఉంది. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులు ఇప్పటికే అక్రమ వలసదారులు ఎక్కడెక్కడ ఉన్నారని గాలిస్తున్నారు. అక్రమ వలసదారులు పనిచేసే చోట్ల నిఘా వేసి మరీ పట్టుకుంటున్నారు. వారిని ప్రత్యేక విమానాల్లో తిప్పి పంపుతున్నారు. ఇందుకోసం C-17 సైనిక కార్గో విమానాలను వినియోగిస్తున్నారు. ట్రంప్ బాధ్యతలు చేపట్టిన వెంటనే దేశ దక్షిణ సరిహద్దు ప్రాంతంలో జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేయడానికి శాండియాగో, ఎల్పోసాలో 1500 మంది సైనికులను అమెరికా మోహరించింది. అమెరికా వలసదారులను గుర్తించే చర్యలు చేపట్టడానికి షికాగోలో ఇప్పటికే అధికారులు కొంతమందిని అరెస్టు కూడా చేశారు. వెనక్కి తిప్పి పంపుతున్న అక్రమ వలసదారులను అనుమతించని దేశాలపై ఆంక్షలు విధిస్తామని కూడా అమెరికా హెచ్చరించింది. అక్రమ వలసదారులను గుర్తించే క్రమంలో గురుద్వారాల్లోనూ కూడా తనిఖీలు చేస్తున్నారు. న్యూయార్క్, న్యూజెర్సీలోని ప్రార్థనా మందిరాల్లో తనిఖీలు కూడా చేశారు. దీనిపై సిక్కు సంస్థలు మండిపడ్డాయి. ఇక వివిధ దేశాలకు చెందినటువంటి లక్షల మంది విద్యార్థులు F1 వీసాలపై అమెరికాకు వచ్చి చదువు ఖర్చుల కోసం కళాశాలల బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి తాజా చర్యలతో ఈ విద్యార్థులు భయపడుతున్నారు. ప్రభుత్వం తమను ఎక్కడ లక్ష్యం చేసుకుంటుందోనన్న ఆందోళన వారిలో నెలకొంది. అలాగే విదేశీయులకు ఆర్థిక సహాయాన్ని నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు కూడా ఇచ్చారు. అమెరికాకు ఎలాంటి ప్రతిఫలము లేకున్నా అదే పనిగా డబ్బు దారపోయడం ఇక కుదరదని ఆయన స్పష్టం చేశారు. అయితే బ్రెజిల్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారిని వెనక్కి పంపే క్రమంలో అమెరికా సైన్యం వివరించినటువంటి తీరు విమర్శల పాలవుతోంది. వారిని గొలుసులతో కట్టేయడం, చేతులకు బేడీలు వేసి సైనిక విమానం ఎక్కిస్తున్నటువంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ విమానంలో కనీసం తాగునీరు కూడా లేదని, ఏసీ సౌకర్యం కూడా లేదన్న ఆరోపణలు వచ్చాయి. ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనని బ్రెజిల్ తీవ్రంగా ఖండించింది. అమెరికా తిప్పి పంపిన అక్రమ వలసదారుల విమానాలను మొదట మెక్సికో అనుమతించలేదు. సరైన విధానాలు పాటించినందున తిరస్కరించే హక్కు తమకు ఉందని స్పష్టం చేసింది. అయితే ఆంక్షల హెచ్చరికలతో ఆ దేశం వెనక్కి తగ్గక తప్పలేదు.